వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉన్న మెడికల్ కాలేజ్ జనరల్ ఆసుపత్రిని జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ సందర్శించారు. కళాశాలలోని మెడికల్ విద్యార్థుల తరగతి గదులను మరియు వసతి గదులను పరిశీలించి విద్యార్థుల సమస్యలను, కళాశాలలోని వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్లో వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. వైద్యుల పనితీరు సక్రమంగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సూపరింటెండెంట్ కిషన్ పై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆసుపత్రి సందర్శనకు వస్తానని తెలిసి సమయానికి రాకపోగా ఆసుపత్రి కళాశాలలో పరిశుభ్రత లోపించిందని, వైద్యుల పనితీరు కూడా బాగాలేదని ఫిర్యాదులు అందాయని, మీ పనితీరును మార్చుకోవాలని సూచించారు. ఆసుపత్రిలోని ఉద్యోగులు కూడా స్థానిక నాయకులతో కలిసి అమ్ముకున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఎంక్వైరీ చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ సిపి తీరుపై కూడా ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూడా చిన్న గ్రామీణ ప్రాంతంలో వందల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా బిజినెస్ ప్లాన్ చేస్తూ కొంచెం పొలిటికల్ లో పోవడం జరిగింది. ఆ పొలిటికల్ తర్వాత అనుకోకుండా 3 సార్లు ఈ ఏరియా నుండి ఎంపీ పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ బీజేపీ నుండి మోడీ గారి అండర్లో 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేయడం జరిగింది మహబూబాబాద్ నుండి. 3 సార్లు నన్ను ఓడించిన ప్రజలు అవకాశం ఉండదు కదా, కొంత టైం వస్తుంది, అవకాశాలు అందరికీ అన్ని సార్లు రావు కదా. జనరల్ గా మన పబ్లిక్ ఏమనుకుంటారు, పోతారా అంటారు తప్ప వారిని లీడర్ గా భావించడు. లీడర్ ఏమంటాడు, పాలసీ మీద ప్రాబ్లం ఉంటే ముందు కలిపి నేనున్నా నడుస్తారు చూడలేదు వారి లీడర్. కానీ వారికి ఇబ్బందులు కూడా ఉంటాయి, పైన ప్రెజర్ కూడా వస్తుంది, సపోర్ట్ ఉంటుంది, ప్రెజర్ కూడా వస్తుంది. కానీ ప్రెజర్ ని తట్టుకొని ముందుకు పోతాడు చూడు, వారిని ఎవ్వడు ఆపలేడు అంటున్నా. తన దగ్గర ఉన్నంతసేపు, తప్పు చేయలేనంతసేపు తనకు భగవంతుడు ఎప్పుడు సాధిస్తూనే ఉంటాడు. ఆ లీడర్ లాంటి లీడర్ల మీద నవ్వాలి, అలాంటి లీడర్లు మాట్లాడగలగాలి. మా లాంటి నేనేమంటా, మా జస్ట్ 3 years నాకు ఇచ్చిన ఉద్యోగం 3 సంవత్సరాలు ఈ దేశం మొత్తం తిరుగుతుందా. ఈ దేశం మొత్తం నేను ఇక్కడనే నా సొంతూరు కాబట్టి పక్కనే ఉంది కానీ వచ్చిన, లేదు పక్క రాష్ట్రాలకు పోయేంత వీలుందా. మొన్న విజయవాడ పోయినా, ఆ తర్వాత రాగానే వన్డే హైదరాబాద్ వచ్చిన, ఛత్తీస్గఢ్ పోయినా, ఛత్తీస్గఢ్ 2 days చూసుకొని మధ్యప్రదేశ్ పోయినా, మధ్యప్రదేశ్ చూసుకొని మళ్ళీ ఢిల్లీ 5 రోజులు 9వ తారీఖు బయటకు వచ్చిన, 10వ తారీఖు మళ్ళీ హైదరాబాద్ సొంతూరు కాబట్టి